విద్యుత్ బస్సులను ఆర్టీసీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తూ ఆర్టీసీ సిబ్బందితోనే సేవలు కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ జోనల్ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ ప్రసాదరావు డిమాండ్ చేశారు. ఏలూరులోని బస్ డిపో వద్ద బుధవారం నిర్వహించిన గేట్ మీటింగ్లో పాల్గొని అనంతరం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్త్రీ శక్తి బస్సుల్లో జీరో టికెట్ విధానాన్ని నిలిపివేసి మిగతా ప్రయాణికులకు టికెట్లు జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో సిబ్బందిపై పనిభారం తగ్గుతుందని తెలియజేశారు. అలాగే పీఆర్సీ కమిటీని వెంటనే నియమించి ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్ లో ఉన్న 4 బకాయిలు, అరియర్స్, లీవ్ ఎన్కాష్మెంట్లను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా కొత్త బస్సులను కొనుగోలు చేయడంతో పాటు అన్ని కేటగిరీల్లో ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. రిటైర్ అయిన మృతి చెందిన సిబ్బందికి పెండింగ్ లో ఉన్న సెటిల్మెంట్లు వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీపీ టీడీ ఉద్యోగులను ఈహెచ్ఎస్ పరిధి నుంచి మినహాయించి గతంలో ఆర్టీసీలో అమల్లో ఉన్న వైద్య సదుపాయాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బి శ్రీనివాసరావు, డిపో అధ్యక్షులు శేఖర్, వైస్ ప్రెసిడెంట్ గంగరాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శి విజయ, గ్యారేజ్ కార్యదర్శి హరిబాబు, సభ్యులు ఆదియా, సింగర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏలూరు జిల్లా నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ మరి ఏదైతే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 20-21 తేదీలలో ప్రింటెడ్ బ్యాడ్జీలు మరి ధర్నా కార్యక్రమం గేట్ మీటింగ్ ఏదైతే చేయమన్నారో అదే విధిలో ఈరోజు మరి 20వ తారీఖున మరి 5 గంటల ఉదయం 5 గంటల కానించి ప్రింటెడ్ బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు ఉద్యోగస్తులు. మరియు ఇవాళ గేట్ మీటింగు ధర్నా కార్యక్రమం కూడా జరపబడింది. మరి ఏదైతే విద్యుత్ బస్సులు ఉన్నాయో వాటిని ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేయాలని, వాటిని ఆర్టీసీ సిబ్బందే నిర్వహించాలి. మరి దాని ద్వారా మరి ఇటు ఉద్యోగస్తులు, అటు ప్రయాణికులు, ప్రజలు కూడా తీవ్ర నష్టం వస్తుంది. కాబట్టి దాన్ని ఆర్టీసీ సంస్థ అనేది ఉండాలి. ఆర్టీసీ సంస్థనే మరి ప్రైవేటైజేషన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వెళ్ళడం అనేది కరెక్ట్ కాదని చెప్పని ఈ రోజున ఈ 20-21 తేదీల్లో శాంతియుతంగా సామరస్యపూర్వకంగా మరి ఏదైతే రాష్ట్ర కమిటీ వై శ్రీనివాసరావు గారు, పివి రమణారెడ్డి గారి నాయకత్వంలో మరి మేము ఇలా చూసుకోవడం జరిగింది. మరి మాకు ఇంకా దీర్ఘకాలిక సమస్యల మీద మొన్న 13వ తారీఖు 5వ నెల 13వ తారీఖున మరి మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద ఫైనల్గా దానికి కూడా ఏమీ ప్రభుత్వం స్పందించకపోవడంతో మరి ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మరి పీఆర్సీ మరి 4 డిఏలు రావాలి, పీఆర్సీ చేయలేదు ఉద్యోగస్తులు. మరి ఇవాళ డిఏ ప్రకటించలేదు, ఒక ఎన్కాష్మెంట్ లేదు. ఇవాళ ఉద్యోగులు అనారోగ్య పాలయ్యి ఈ రోజున డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ పాతయ్యి అయిపోయినా కూడా వాటిని సర్దుబాటు చేసుకుంటూ మరి వాళ్ళ విధి వాళ్ళు నిర్వహిస్తున్నారు. అయినటి వరకు ఎన్నో ఆటంకాలు కలుగుతున్నాయి. ఇవాళ షార్టేజ్ మీద లీవ్ పొజిషన్ లేదు. ఆ రకమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఈహెచ్ఎస్ కార్డు మీద ఏం ఉపయోగం లేకుండా పోయింది. దాన్ని పాత వైద్య విధానాన్ని కల్పించమని చెప్పని మేము ప్రధాన డిమాండ్లో పెట్టడం జరిగింది ఈ సమస్యల మీద. అంతేకాదు కొత్త బస్సులు లేవు, కొత్త బస్సులు లేకుండా పాత బస్సులతోనే మీరు కిలోమీటర్లను తిరగాల్సి అని చెప్పని మా మీద మెడ మీద కత్తి పెట్టినట్టుగా వాళ్ళ ఉద్యోగస్తుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి. ముందు కొత్త బస్సులు కొనుగోలు చేయండి. కొనుగోలు చేస్తే ఈ స్త్రీశక్తి పథకంలో మరి ప్రభుత్వం ఏదైతే మరి ఫస్టేజీగా స్త్రీశక్తి పథకం తీసుకున్నారు దానికి ఆర్టీసీ ఉద్యోగులందరూ సహకారంతో ఈ రోజున 100% మేము సక్సెస్ చేయడం జరిగింది. ఏ విధంగా అయినా సరే ఎన్ని ఇబ్బందులు పడ్డా ఆ స్త్రీశక్తి టికెట్లో వందలాది మంది స్త్రీలు ఎక్కుతున్నప్పటికీ కండక్టర్ డ్రైవర్కు ఊపిరి ఆడకపోయినా కూడా వాళ్ళ గమ్యస్థానానికి చేర్చడమే విధిగా మేము చేసుకుంటూ పోతున్నాము. దీని మీద ఒకసారి పునరాలోచించాలి. జీరో టికెట్ అనే దాన్ని ఆగి మిగతా ప్రయాణికులు టికెట్లు ఇచ్చే విధంగా దాన్ని ఒక మోడిఫై చేసి చేయవలసిందిగా మరి మా యొక్క ప్రధాన కార్యదర్శి గారు మరి అధ్యక్షుల వారు కూడా ప్రధాన డిమాండ్లో పెట్టడం జరిగింది. దీన్ని ఆలోచించి వెంటనే వీటి మీద నిర్ణయాలు తీసుకుని మా ఉద్యోగుల్లో ఉన్నటువంటి ఆందోళనలే మరి తొలగింపజేయాలని చెప్పని మేము కోరుకుంటున్నాం. ఇది మొదటి రోజు. మరి రేపు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. మరి తర్వాత రాష్ట్ర కమిటీ మాకు ఏదైతే పిలిపిస్తుందో ఏలూరు జిల్లా నుంచి దాంట్లో మేము ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.